ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ఈ రీతిగా దేవుని వాక్యము ధ్యానించడానికి ఈ మంచి సమయంనిచ్చిన దేవునికి నిండు వందనాలు. ప్రతి ఉదయం యేసుప్రభుల వారి సన్నిధిలో గడుపుతూ ప్రారంభించడం గొప్ప భాగ్యం. యేసుప్రభుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని ధారావాహికంగా ధ్యానిస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలోని తరువాయి వచనాల్ని మనం గమనించినట్లయితే 32వ వచనంలో విడాకుల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యభిచార కారణమును బట్టి తప్ప మరి ఏ కారణమును బట్టి మీరు విడాకులు తీసుకొనకూడదు అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. మోషే మీకు పరిత్యాగ పత్రిక రాయమన్నాడు, కానీ యేసుప్రభుల వారు అంటున్నారు ఇక్కడ, నేను మీతో చెప్పున్నదేమనగా. చూడండి, మనం గతంలో ఆలోచన చేసినట్లుగా మోషే చెప్పినట్టు కాక నేను మీతో చెప్పున్నదేమనగా, మోషే ఇశ్రాయేలు ప్రజలను ఒక నిబంధనతో దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి ఒక దేశముగా, ఒక జనముగా, ఒక గుంపుగా మార్చినారు. కనుక మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. మోషే ఇశ్రాయేలుని దేవునితో సంబంధంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కనుక మోషేతో వారికి ఒక అనుబంధం ఉంది. మోషే అధికారాన్ని వారు గుర్తించినారు. ఇప్పుడున్న యాజకత్వం కానీ, ఇప్పుడున్న బలులు కానీ, ఇప్పుడున్న ధర్మశాస్త్రం కానీ ఇశ్రాయేలు వారు మోషే నుంచి పొందింది. కనుక మోషే మాటలు అధికార సూచనగా తీసుకుంటా ఉన్నారు. కానీ యేసుప్రభుల వారు ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, నేను మీతో చెప్పున్నదేమనగా. నేను మీతో ఏం చెప్తున్నా? మరి వాళ్ళందరిలో ఒక ఆలోచన వస్తుంది. ఈ ప్రసంగం అంతా అయిన తర్వాత వాళ్ళు అంటారు, ఆయన అధికారముతో మాట్లాడుచుండెను. వారు గ్రహించగలుగుతూ ఉన్నారు, యేసు ప్రభుల వారికి అధికారం ఉంది, ఆయన మాటకు అధికారం ఉంది, ఆ మాటలకు లోబడాలి అనే విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా, స్పష్టంగా మనం గమనించుతూ ఉన్నాం. అయితే ప్రభుల వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఏ కారణంను బట్టి విడాకులు తీసుకొనకపోవడం మేలు, వ్యభిచారం తప్ప. చూడండి, కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు కొందరు తప్పక విడాకులు తీసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వివాహంలోకి రాక మునిపే ఇరువురు వ్యక్తులు వారు వివాహంలోకి రాక మునిపే వారు విశ్వాసులా కాదా, భయభక్తులు గలవారా, రక్షణ జీవితం ఉందా లేదా, వారి భావి జీవితం ఏ రీతిగా ఉంటుంది అని ఆలోచన చేసుకోవాలి. ఆ రీతిగా ఆలోచన చేసుకోకపోతే తర్వాత చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక విశ్వాసి, అవిశ్వాసి కలిసి సంతోషంగా ఉండలేరు. విశ్వాసిలో ప్రేమగల గుణం ఉంటుంది, విశ్వాసిలో క్షమాపణ ఉంది, విశ్వాసిలో దేవుని ప్రేమ ఉంది. అవిశ్వాసిలో అది లేదు. అవిశ్వాసి ఎంతసేపు విశ్వాసంలో ఉన్న వ్యక్తిని చెడగొట్టాలనేటువంటి ఆలోచన మనసు కలిగి జీవిస్తారు, లేదా ఇరువురికి సఖ్యత ఉండదు. అందుకే దేవుని వాక్యం పదే పదే చెప్తుంది, విశ్వాసికి అవిశ్వాసితో పొత్తేంటి? వారి శోధనలో పడడానికి కారణమవుతుంది, వారి దేవుని నుంచి దూరం అయిపోవడానికి కారణమవుతుంది. వారి ఇరువురిలో సఖ్యత ఉండదు, వారి ఇరువురిలో ప్రేమ ఉండదు, వారి ఇరువురిలో సమాధానం ఉండదు. చాలా కష్టమైన, కఠినతరమైనటువంటి పరిస్థితులు రావడానికి ఆస్కారం అవుతుంది. ఈరోజు చాలామంది యవనస్తులు మాట్లాడతారు, మేము ఒక అవిశ్వాసిని ప్రేమించినాం, వాళ్ళని పెళ్లి చేసుకుంటాం, వాళ్ళని దేవునిలోకి తీసుకొస్తాం. చాలా మార్లు అట్లా జరగలేదండి. చాలా మార్లు జరిగినటువంటి విషాదకరమైన విషయం ఏంటంటే, విశ్వాసులే అవిశ్వాసుల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి ఎదురైంది. కనుక వివాహం ముందు తప్పకుండా పెళ్లి చేసుకునే వ్యక్తి ఎటువంటి వారో తెలుసుకొని మాట్లాడుకొని చేసుకోవడం ప్రాముఖ్యం. అట్లా చేసుకోకపోతే తర్వాత అభిప్రాయ భేదాలు వస్తాయి, ఆ తర్వాత కష్టతరమైన పరిస్థితులు వస్తాయి, ఆ తర్వాత ఆ వివాహ జీవితం చాలా దుర్భరమవుతుంది. ప్రభువుల వారు అందుకే చెప్తూ ఉన్నారు. అందుకే వివాహంలో ఖచ్చితంగా చెప్తాం, వివాహంని ఎవ్వరు చులకనగా కానీ అనాలోచితంగా కానీ పూనుకొనకూడదు. దానికి కావలసినటువంటి మర్యాద, గుర్తింపుతో, ఎవరిని పెళ్లి చేసుకుంటామనేటువంటి ఆలోచనతో, భక్తి గురించి, ధనం ఖర్చు పెట్టే విధానం గురించి, బంధుమిత్రుల గురించి, వీటన్నిటి గురించి ఆలోచన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. కనుక వివాహం ముందు ఆలోచన చేయాలి, పెళ్లి చేసుకున్న తర్వాత కాదు. పెద్దలు చెప్తారు కదా, ముందు ఆలోచన చేయాలి. ప్రమాదం అయిన తర్వాత, సమస్య వచ్చిన తర్వాత, కష్టం వచ్చిన తర్వాత కాదు. యేసుప్రభుల వారి హెచ్చరిక మనందరికీ వర్తించుతుంది. పిల్లలున్న ప్రతి వారు ముందు ఆలోచన చేసి
వారి భావి జీవితం గురించి ఆలోచన చేసి స్థిరపరచడానికి స్థిర మనసు దేవుడు అనుగ్రహించాలి. భక్తిపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా కుటుంబ జీవితం కొరకు సిద్ధపడాలి. ఇక్కడ క్రీస్తు ప్రేమ ఉంటుందో ఆ కుటుంబంలో క్షమాపణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది. కనుక వారు క్రీస్తు ప్రేమలో, సంతోషంలో ఎదుగుతారు. అవి లేని చోట దుఃఖము, కష్టము, ఆయాసము, నరకం ఉంటుంది. అటువంటి స్థితి లేకుండా క్రీస్తు ప్రేమలో ఎదిగి సంతోషంలో వర్ధిల్లే కుటుంబాలు దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, వాక్యానుసారంగా జీవించే మనసు దయచేయండి. వాక్యం విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.